ఓవర్‌నైట్ కష్టపడుతూ చదివేస్తున్నారా? అయినా ఎగ్జామ్‌లో మీ స్కోర్ సాధించలేకపోతున్నారా? అయితే దీనికి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. ముందుగా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముందుగా మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్ట్. చాలామంది ఏం చేస్తారంటే చాలా క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని ఆలోచిస్తారు గానీ, మన కాన్సెప్ట్ అర్థమయిందా లేదా అనేది చూసుకోరు. ఇంకో టిప్ ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్. మన హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, పేపర్ క్లీన్ అండ్ నీట్‌గా ఉండాలి. అప్పుడు వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వచ్చి మార్క్స్ బాగా ఇస్తారు. ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఇవన్నీ ఫాలో అయితే మనకి స్కోర్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్ పర్పస్ మనము కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్‌కి వెళ్ళాలి. ఇంకో టిప్ ఏంటంటే టైం మేనేజ్ చేయాలి. ఒక్క ఎగ్జామ్‌కి లాంగ్ టైం ఇచ్చేసి టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. టైంని చూస్తూ ఎగ్జామ్‌ని రాసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్‌లో టెన్షన్ పడకూడదు. టైం మేనేజ్ చేసుకోవాలి. అంటే నాకు స్పీడ్‌గా రావట్లేదు. ఎలా రాయాలి? ఈ ఆన్సర్‌ని నేను ఎలా ఫినిష్ చేయాలి? టైం అయిపోతుంది అని టెన్షన్ పడొద్దు. ఆ టెన్షన్‌లో మనం ఆన్సర్ కరెక్ట్‌గా రాయలేము. మళ్ళీ ఆన్సర్ షీట్‌లో క్వెషన్ నంబర్, సెక్షన్ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. కీ పాయింట్స్‌ని హైలైట్ చేయాలి. ఏవైనా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ రాకపోతే ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేసి సాల్వ్ చేసుకోవాలి. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయాలి. ఇంకా చాలామంది క్వెషన్స్ రాసుకొని బుక్స్ క్లోజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా టెక్స్ట్ బుక్‌లో నుండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకు కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏవైనా డౌట్స్ ఉంటే భయపడకుండా టీచర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే ప్రీవియస్ పేపర్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీంతో మనకు మోడల్ తెలిసిపోతుంది. మన ఓన్ వర్డ్స్‌లో నోట్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సెపరేట్‌గా ఫార్ములా షీట్‌ని ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్‌కి బిఫోర్ దాన్ని రివైజ్ చేయాలి. డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. దీంతో మనకి ఈజీ అయిపోతుంది. దీంతో మీరు హై స్కోర్ సాధించవచ్చు. మ్యాథ్స్‌లో మీరే టాపర్‌గా నిలుస్తారు. మీ విజయాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.